సంఘ క్షేమము, ఆత్మీయ స్థిరత్వం. అయితే ఆత్మీయ స్థిరత్వం గురించి ఆలోచన చేద్దాం. ఆత్మీయ స్థిరత్వం గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయులుగా, స్థిరులుగా ఎలా ఉండాలి, స్థిరత్వం కలిగి ఆధ్యాత్మిక జీవితంలో అస్థిరులు ఉంటారు, స్థిరులు ఉంటారు. అస్థిరులు పరలోకానికి వెళ్ళలేరు, తుది వరకు నిలబడలేరు. అస్థిరులు అంటే అర్థం ఏంటి? స్టెబిలిటీ లేని వాళ్ళు, చంచలత్వం గలవారు. స్థిరులు స్థిరంగా ఆత్మీయ జీవితంలో ఎలా స్థిరత్వం కలిగి ఉండాలి, ఎలా స్థిరులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో స్థిరులుగా ఉండాలంటే, స్థిరత్వం కలిగి ఉండాలంటే ఏముండాలి? ఆత్మకు స్థిరత్వమునిచ్చేది ఏంటిది? ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ఉండాలి అంటే ఆత్మీయ జీవితానికి స్థిరత్వం ఇచ్చేది ఏంటిది? వాక్యం. వాక్యం ఏమిస్తుంది? వాక్యం ఏమిస్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన ఏం కలుగుతుందట? వాక్యము వలన నీకు కలిగేది ఏంటిది? ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యం ఏంటిది? వాక్యం. వాక్యం వలన నీకేమొస్తుంటది? వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద సంచరించినప్పుడు యేసు ప్రభు గురించి విన్నవారు, రక్తస్రావం గల స్త్రీ గాని, శతాధిపతి గాని, చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రోగులను మోసుకొని వచ్చినటువంటి వారు ఏమి వినొచ్చిన వారు? యేసు ప్రభు గురించి విన్నారు. జక్కయ్య చెట్టు ఎందుకు ఎక్కిండు? విన్నాడు. అంటే ఇంటే ఏం జరుగుతుంది? విశ్వాసం వస్తుంది అన్నమాట. అంటే వాక్యము చదివినా, వాక్యము విన్నా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? వాక్యం అంటే ఏం పుట్టిస్తుంది అంటే విశ్వాసం. సభలు పెట్టి ఎలాంటి రోగం ఉన్నవారైనా కూడా బాగైతున్నారంట. క్యాన్సర్, ఎయిడ్స్, కుష్ఠరోగం అన్నీ పోతున్నాయంట. మన వలిగొండలో సభ పెట్టిరంట అని పోస్టర్ చూడకపోయినా ఇంటి పక్కలోళ్ళు, వేరే సంఘస్థులు చెబితే మీకేమనిపిస్తుంది? ఇన్నోళ్ళకు వెళ్ళాలమ్మా. అంటే వినుట వలన, నువ్వు దేని గురించి అన్న విను, వినుట వలన నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నువ్వు దేని గురించి అన్న విను. అర్థమైందా? ఒకవేళ నీకు వ్యాధి వచ్చింది అనుకో, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నాడు అనుకో, ఏమిటావు నువ్వు? నల్లగొండల పలాని లీలావతి డాక్టర్ అమ్మ బాగా చూస్తుందంట. 2-3 చెప్పేసరికి ఏమనిపిస్తుంది నీకు? వెంకటమ్మ అన్ని చేపించుకుందంట, మాత్తమ్మ అన్ని చేపించుకుందంట, దానమ్మ అన్ని చేపించుకుందంట. అంటే ఏదైతే ఇంటవో ఏమొస్తుంది నీకు దాని మీద? అది లోక సంబంధమైనది, దాని పక్కన పెట్టేసేయండి. కానీ బైబిల్ పరిధిలోనికి వచ్చేసరికి క్రీస్తును గురించి వినుట వలన, క్రీస్తు మీద నీకేమొస్తుంది? అది వినాలి, ఇంకా విన్నా వస్తుంది, చదివినా వస్తుంది. క్రీస్తు గురించి చదివినా వస్తుంది, క్రీస్తు గురించి విన్నా విశ్వాసం వస్తుంది. మరి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమైందా?
ఈ వినటమే మనిషిని ఏం చేస్తుంది అంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఏంటట? ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీరు ఏం మారాలంట? వేరు పారిన వారై. వేరు పడతారు, ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు ఎట్లా కట్టబడుతుందమ్మా? ఇల్లు ఎట్లా కట్టబడుతుంది? జేసీబీ తెచ్చి నా హైట్లో 2 అంతలు గుంతలు తీసి కాంక్రీట్ వేసి సీకులు పెట్టి కదా ఇంటి వలె కట్టబడుచు. అంటే ఇంటి వలె కట్టబడుచు. చెట్టు వలె. చెట్టు ఎట్లా ఉంటుంది? తాటి చెట్టు ఎంత పెరుగుతుంది? ఏ చెట్టు అయినా సరే అది ఎంత పెరుగుతుందో దాని వేర్లు, ఒకవేళ వేర్లు లోనకి పోలేదనుకో, జేసీబీతోని పునాది గట్టిగా తీసి వేయలేదనుకో, లోతుగా తీసి వేయలేదనుకో, ఏమైతుంది? ఆత్మీయ జీవితం ఒక చెట్టుతో, లోనకి వేరు వారిన చెట్టు, పునాది వేయబడినటువంటి ఇల్లు. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? పునాది ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇల్లును ఎంత స్థిరంగా కడతావో, అర్థమైందా? మీరు దీన్ని ఎందుకు ఇలా వేశారు? ఇంకా మీరు పిల్లర్స్ తీసి వేసేది ఉంది, అర్థమైందా? అందుకోసమే తాత్కాలికంగా కట్టేశారు. పిల్లర్స్ తీసి వేస్తే ఎలా ఉంటుంది? స్టాండర్డ్, స్థిరంగా ఉంటుంది. చెట్టు కూడా అంతే. అంటే ఇంటి వలె కట్టబడుచు. ఎలా ఉండాలంట? మరి అలా కట్టబడాలంటే ఏం చేయాలి? నేర్చుకొనిన ప్రకారము. అది నేర్చుకొనిన ప్రకారం, విన్న ప్రకారం. ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఏం వింటున్నారు? దాని ప్రకారముగా, నేర్చుకొనిన ప్రకారముగా నడుచుకొనుచు, విస్తరించుచు, స్థిరపరచు. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? నేర్చుకోవాలి, నేర్చుకున్న ప్రకారంగా నడుచుకోవాలి, స్థిరపరచబడాలి. అప్పుడు విస్తరిస్తుంటారు. ఉన్నాయా మాటలు అక్కడ? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7-8 వచనాలు ఉన్నాయా? నేర్చుకొనిన ప్రకారంగా నడుచుకోవాలి, అప్పుడు స్థిరపరచబడతారు. స్థిరపరచబడిన తర్వాతకి ఏం చేస్తారు? మీరు విస్తరిస్తారు, విస్తరిస్తారు, విస్తరిస్తారు. మీరే స్థిరంగా లేరనుకో, ఇక విస్తరణ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడేసిన గొంగలి అంతే కదా. విస్తరించాలంటే స్థిరంగా ఉండాలి కదా. స్థిరంగా లేకపోతే ఎలా విస్తరిస్తారు? విస్తరిస్తారా? అయితే నేర్చుకొనిన ప్రకారము. ఎలాగా? నేర్చుకొనిన ప్రకారము. ఎలా నేర్చుకుంటారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనము ఇక మీదట. ఏంటంట? ఇక మీదట అంటే ఇంతకుముందు ఎట్లున్నారు? ఇక మీదట నుంచి నువ్వు తప్పు చేయొద్దు అమ్మా, నువ్వు వెళ్ళు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అని ఎవరితో చెప్పాడు యేసుప్రభువారు? వేశ్యతో చెప్పాడు. ఏమన్నాడు? పట్టుబడ్డ వేశ్యతో ఏం చెప్పాడు? ఇక నుంచి పాపం చేయగా. అంటే అంతకుముందు ఏం చేసింది? మరి ఇక్కడ చూడండి, ఇక మీదట అంటే ఇక మీదట పసిపిల్లలమై ఉండక. అంటే ఇంతకుముందు ఏమైనారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘస్థులతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇక మీదట మీరు పసిపిల్లలై ఉండగా. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారు? అంటే పసిపిల్లల మనస్తత్వం ఏంది? ఎవడు పిలిస్తే అని పోతారు, ఏది చెప్పినా ఇంటారు. ఇది తప్పు కదా అనుకోవాలని ఖండిస్తారా? మీరు చెప్పింది తప్పు అని అంటారా? ఎవరు పిలిస్తే వాళ్ళంటే పోతారు, ఏది చెప్పినా ఊ కొడతారు. ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ
గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఏంటమ్మా? కల్పింపబడిన ఉపదేశం వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పలేదా? వాక్యం చెప్తుందా చెప్పలేదా? అంటే భూమి మీద క్రైస్తవ సమాజంలో కల్పించబడినటువంటి బోధలు, సిద్ధాంతాలు, మనుషుల కల్పితాలు ఎన్నో ఉంటాయి. ఉంటాయా? ఎన్నో ఉంటాయి. మన క్రైస్తవ సమాజంలోనే రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళు ఇంటి ముందర ముగ్గేరు, ఇంకొకరు ఇంటి ముందర ముగ్గేస్తారు. ఒకళ్ళు కొన్ని ధరిస్తారు, ఒకళ్ళు కొన్ని ధరించరు. కొన్ని సంఘం వల్ల కొన్ని ఉంటాయి, కొన్ని సంఘం వల్ల కొన్ని ఉండవు. కొంతమంది నియమాలు పాటిస్తారు, కొంతమంది కొన్ని సంఘాల్లో కొన్ని నియమాలు. అందరి దగ్గర ఉన్నది ఏంటిది? వాక్యమే. అందరూ నేర్పేది వాక్యమే. కల్పించబడినటువంటి ఉపదేశంలో నీ విశ్వాసం ఏమైపోతుందంటే చంచలత్వం అయిపోతుంది. అక్కడ చెప్తే అదే నిజం అనిపిస్తుంది, ఇక్కడ చెప్తే ఇదే నిజం అనిపిస్తుంది, ఇంకొకరు చెప్తే అదే నిజం అనిపిస్తుంది. అంటే వీళ్ళు స్థిరులేనా? స్థిరత్వం కలిగిన వాళ్ళేనా? కారు. ఆత్మీయ జీవితంలో స్థిరులైన వారు కారు. వీళ్ళు ఎవరు అంటే పసిపిల్లలు. ఆత్మీయంగా జన్మించిన వారే బాప్తిసం తీసుకున్నారు. అది ఏ రకమైన బాప్తిసం? వాక్యానుసారమైన బాప్తిసమా, వాక్యానుసారమైన బాప్తిసం కాదా తర్వాత సంగతి. బాప్తిసం తీసుకున్నారు, క్రైస్తవులుగా ఆ అభిప్రాయంలో బతుకుతున్నారు, ఆ అభిప్రాయంలో జీవిస్తున్నారు. వాస్తవంగా వాక్యానుసారంగా బాప్తిసం తీసుకున్న పసిపిల్లలు అయినటువంటి వారు ఎట్లా ఉంటారు చెప్పండి? మాయోపాయముల చేత, కల్పిత బోధల చేత ఇటు అటు ఎవరు తిరుగుతారో తెలుసా? ఎవరు తిరుగుతారు? ఏం సాతానా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఎవరు తిరుగుతాడు ఇటు అటు? అది వాడికి స్థిరత్వం ఉంటుందా? వాడు కూడా స్థిరంగా ఉంటాడా? స్థిరంగా ఉంటాడు, ఇటు అటు తిరుగుతాడు. అర్థమైందా? స్థిరత్వం అంటే ఆత్మీయ జీవితంలో పసితనము ఉంటే స్థిరత్వం ఉండదు. కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘస్థులారా అంటే ఒక రకంగా చూస్తే ఒలిగొండలో ఉన్న సంఘస్థులతో కూడా మాట్లాడుతున్నట్టే ఇప్పుడు ఈ వాక్యం చదివితే. అర్థమైందా? ఎవరు మాట్లాడుతున్నాడట? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి. క్రీస్తునందు ఎవరంట? పసిబిడ్డలు. అంటే ఆత్మ సంబంధి అయిన మనుషులతో మాట్లాడినట్టుగా నేను. తమిళ వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడుకొని వచ్చిన తెలుగు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? నవ్వు రాదు. ఎందుకు? ధారాళంగా మనతో మాట్లాడగలుగుతారా? వాళ్ళ సమస్యలు ధారాళంగా మనతో చెప్పగలుగుతారా? ఏం అడ్డంగా ఉంది? భాష సరళత అడ్డంగా ఉందా లేదా? అలాగే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సంగతులను ఆత్మానుభవంతో బోధించేటప్పుడు ఈ సంగతులు ఎలా ఉన్నారంట? పసిబిడ్డల్లా ఉన్నారంట. లోతైన సంగతులను బోధించినప్పుడు వాటిని అందుకునేంత ఆత్మానుభవము లేదు. అంటే క్రీస్తునందు పసిబిడ్డలు. ఎందుకు పసిబిడ్డలు? అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. అప్పటిలో ఎప్పుడు? మీరు చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు పెద్దగా ఏంటని అర్థం. అప్పుడు పసిబిడ్డలు అంటే ఇప్పుడు ఎట్లున్నారు? నేను నిన్ను చూసినప్పుడు చాలా చిన్నగా ఉన్నావురా, ఇప్పుడు ఎందుకు ఎంతైనావు? అర్థమైందా? అప్పుడు మీరు పసిబిడ్డలనియు, ఇంకా అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని
అన్నముతో మిమ్మును పెంచలేదు, మీరు ఇంకను మీరు మీరు అంటే విశ్వాసులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళే వీళ్ళు కూడా. మీరు అంటే కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నారు. మీరు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘస్థులతో, సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మీరు కొరింథీ సంఘస్థులారా, మీరు మిమ్మల్ని కూడా అంటున్నాడు. ఒలిగొండలో ఉన్న సంఘస్థులారా, మీరు మీరు ఇంకను 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 అంటే ఇంకను అంటే నువ్వు ఇంకా పోలేదా? నేను ఎప్పుడో చెప్పినా కదా. ఇంకను మీరు ఇంకను ఇంకను అంటే ఇప్పటికి కూడా శరీర సంబంధులై, చూసారా? ఇంకా శరీర సంబంధులై ఉన్నారా? మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? మీరు బాప్తిసం తీసుకుని ఎంతకాలం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలేనా? ఇంకా ఆత్మీయలో స్థిరత్వం లేదా? ఇంకా బలహీనులుగా ఉన్నారా? ఇంకా పసిబిడ్డలేనా? ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని? 5 సంవత్సరాలు అయింది. ఒక ఆమె బాప్తిసం తీసుకొని, ఒక ఆమె బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయింది. ఇంకొక ఆమె బాప్తిసం తీసుకొని 20 సంవత్సరాలు అయింది. ఇంకా పసిబిడ్డలే, ఇంకా పసిబిడ్డలేనా? ఎప్పుడు స్థిరపడతారు? ఎప్పుడు బలపడతారు? ఎప్పుడు శక్తివంతులైతారు? మీరు ఇంకా కొరింథీ సంఘంతో అంటున్నాడు. మీరు ఎప్పుడో బాప్తిసం తీసుకున్నారు, ఎప్పుడో కొరింథీలో సంఘం స్థాపించబడ్డది, కానీ ఇంకా ఎలా ఉన్నారంట? శరీర సంబంధమైన ఆలోచన ఉన్నారు. అంటే ఆత్మీయంగా జన్మించామన్న పేరు ఉన్నది, ఆత్మ సంబంధమైన సంఘంలో చేర్చబడ్డారన్న పేరు ఉన్నది, ఆశరేపించుకుంటున్నావు, కానీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎలా ఉన్నారు? మీరు పసిబిడ్డల్లాగానే ఉన్నారు. అంటే పసిపిల్లల మనస్తత్వం ఏంది? ఇటు అటు ఆటకోయిల పిల్లలు ఎక్కడైనా ఆడుకుంటారు, దారి తప్పిపోతారు. అవునా? నిజమేనా? దారి తప్పిపోతారు. నిన్న ఒక పసి పిల్లను వాడు తీసుకొని పోయి రేప్ చేసి డ్రమ్ముల నీళ్ళల్లో వేసి చంపేసింది. ఎందుకు పోయినా పిల్ల? పసిపిల్ల తెలియదు పాపం. ఏం తెలుస్తుంది వాళ్ళకి? వీడు చంపుతాడని తెలుసా? పసిపిల్లలకు తెలియదు. వాళ్ళు ఎక్కబడ్డాడు పోతారు. వాళ్ళ శరీర సంబంధంగా మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. మరి ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా నువ్వు ఆధ్యానుభావుడు కావచ్చు, శరీర సంబంధంగా మంచి ఒళ్ళున్న మనిషి కావచ్చు, మరి ఆత్మీయ జీవితానికి వస్తే, మీ విశ్వాస జీవితానికి వస్తే, విశ్వాస జీవితంలో మీ శక్తి, మీ బలము ఎలా ఉంటుంది? అంటే మరి ఆత్మీయ జీవితంలో బలవంతులు కావాలంటే శరీర సంబంధమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, శరీర సంబంధమైన మనసుకు ఫుల్ స్టాప్ పెట్టాలి, శరీర సంబంధమైన ఆలోచనలను చంపేయాలి. అప్పుడు ఏది ప్రారంభమవుతుంది? ఆత్మీయంగా చిన్నగా 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 ఎదగడం. అవి చంపేస్తుంటే ఏమమ్మా, చాలాలో కలుపు మొక్క ఉంటే మంచి మొక్క పెరుగుతుందా? చాలాలో అది ఏ చేనైనా, బతాయి తోటైనా, మామిడి తోటైనా, వరి చేన, ఏ పత్తి తోటైనా, ఏదైనా కలుపు మొక్క ఉంటే మంచి మొక్క దగ్గర మంచి మొక్క పెరుగుతుందా? మంచి మొక్క ఎప్పుడు బలం పొందుకొని ఎదుగుతుంది? ఎప్పుడు ఆ చెట్టు యొక్క వేర్లు బలంగా లోనకి వెళ్తాయి. ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలు, వాటిని పీకేస్తే మంచి మొక్క బలమవుతుంది. నీ మనస్సులో ఉన్న చెడు కోరికలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన అలవాట్లను చంపేస్తే అప్పుడు ఆత్మీయంగా నువ్వేమవుతావు? పసితనంలో నుంచి బాల్యం వస్తుంది, బాల్యంలో నుంచి యవ్వనం వస్తుంది, యవ్వనంలో నుంచి అనుభవం కలిగిన వయసు వస్తుంది. ఆత్మీయతలో ఆ రుచి తెలుస్తుంటే, ఆ రుచి చూస్తుంటే ఆత్మీయ జీవితంలో వెదుగుదల అంటే ఏంటో, స్థిరత్వం అంటే ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? ఆత్మ సంబంధంగా ఎదగడం లేదంటే, స్థిరపడడం లేదంటే, శరీర సంబంధమైనటువంటి జీవితం ఇంకా కొనసాగిస్తున్నారా? అంటే పసిపిల్లలే వారు, పసిపిల్లలే కదా. అందుకనే పౌలు అంటాడు ఈ కొరింథీ పత్రికలోని 13వ అధ్యాయంలో ఏమంటాడు? నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని. 11వ వచనం, మొదటి కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు ఎట్లయినట? ఇప్పుడు పెద్దవాడైనాక ఆలోచనలు, చేష్టలు ఎట్లా ఉంటాయి? పెద్దోళ్ళ ఆలోచనలు వేరు, పెద్దోళ్ళ పనులు వేరు, పెద్దోళ్ళ చేష్టలు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దోళ్ళు చాక్లెట్ కోసం కొట్లాడుకున్నారు అనుకో, చూసే వాళ్ళు ఏమంటారు? ఏంటమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాక్లెట్ కోసం కొట్లాడుకున్నారు అనుకో, ఎట్లుంటది? ఏమయ్యా సిగ్గులేదా, చిన్నపిల్లలా మీరు చాక్లెట్ కోసం కొట్లాడుతున్నారు అంటారా? అంటే పేరుకు పెద్దోళ్ళే, మనస్తత్వం అర్థమైందా? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాని ఆలోచనలు వేరు, ఆ చేష్టలు వేరు.
పెద్దవాడి అయినప్పుడు నీ ఆలోచనలు ఎట్లా ఉండాలి? పెద్దోళ్ళలాగా ఆలోచించాలి. పెద్దోళ్ళు చేసే పనులు చేయాలి. అర్థమైందా? ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి అమ్మా ఇక్కడ ఏనండి, ఆత్మీయ జీవితంలోనికి వచ్చేసరికి ఎలా ఉండాలమ్మా? ఎదగాలి. శరీరాన్ని ఏం చేయాలి నువ్వు? శరీర ఆలోచనలు ఇంకా అంటే బాప్తీసం తీసుకున్నప్పటికీ, ఆత్మీయంగా జన్మించినప్పటికీ, నూతన జన్మ జన్మించినప్పటికీ, రెండో జన్మ జన్మించినప్పటికీ, కొత్త జన్మ జన్మించినప్పటికీ నీ మనసు క్రొత్తగా ఉండకపోతే, రోతగా ఉంటే, పాతగా ఉంటే నువ్వు క్రొత్తగా జన్మించినట్టు ఎట్లా? ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు ఎట్లా? క్రొత్తగా జన్మించిన మళ్ళీ పాత ఆలోచనలు, పాత శాస్త్రాలు, పాత మాటలు. అంటే ఏంది? నీ ఆత్మీయత జీవితంలో స్థిరత్వం ఉంటుందా? ఎదుగుదల ఉంటుందా? చెట్టు ఎదిగితేనే కదా ఏరు లోనకు పోయేది. చెట్టు ఎంత పెద్దగా ఎదిగితే అంత ఏరు లోనకి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి కదా. అంటే మీరు బాప్తీసం తీసుకున్నప్పటికీ మీలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు, కానీ దాని కొనసాగింపు, దాని పరిపక్వత, దాని స్థిరత్వము కొనసాగుతుందా? కొనసాగలేదు. వస్తున్నా పోతున్నా ఓరామశిలక అన్నట్టు అయ్యగారు ప్రార్థనలు పెడితే రావటం, కనపడటం, నొత్తిన చేయబెట్టి ఆశీర్వాదాలు తీసుకోవటం, వెళ్ళిపోవటం, ఆదివారం నాడు రావటం, రొట్టె విరసటం, పోవటం. ఎదుగుదల ఏది? ఎదుగుదల ఏది? స్థిరత్వం ఏది? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాలు నువ్వు నూతన జన్మ జన్మించి బాప్తీసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పసిబిడ్డలాగానే ఉన్నావు అంటే, ఇంకా బాలుడుగానే ఉన్నావు అంటే, ఇంకా నువ్వు ఆత్మీయతలో ఎదగట్లేవు అంటే ఏం జరుగుతుంది? అయ్యగారి లోపమా? విశ్వాసి లోపమా? అయ్యగారి లోపమా? విశ్వాసి లోపమా? తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేత, ఆ కారణము చేత దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము, పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో? తెసలోనికయలో ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించి మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిని గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అర్థమైందా? పౌలు తెస్సలోనికయలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు, సంఘస్థులతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? మా వలన, మా ద్వారా, మా నోటి గుండా వచ్చిన వాక్యము. ఏమని నమ్మినట్ట వాళ్ళు? ఇది పౌలు గారు చెప్తున్న మాట కాదు, జాన్ మార్కు చెప్తున్న మాట కాదు, రాంబాబయ్య గారు చెప్తున్న మాట కాదు. అర్థమైందా? ఎవరు చెప్తున్నారు? ఎవరి మాట అది? వ్యక్తులు వేరు, మాట ఎవరిది? వినేవారు ఏమని వినాలి? ఇది దేవుని మాట, దేవుడు ఆయన నోట పలికిస్తున్నాడు అని వినాలి. అయ్యగారు ఇలా నా గురించి చెప్పింది కదా, నీ గురించి అయ్యగారు చెప్పలే, దేవుడు చెప్పించింది. ఎందుకమ్మా పోవట్లేదు? అయ్యగారు ఎప్పుడు మా గురించి చెప్తాడు, మీ గురించి చెప్పాడు, దేవుడు చెప్పిస్తున్నాడు. ఇప్పుడు తాగుతున్నాయి వాక్యాలు. పేతురు ప్రసంగం చేస్తే 3000 మందికి ఏమైందంట? గుండెల్లో కుచ్చుకుందంట. అంటే పేతురు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పిండా? పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇచ్చిండు. పుచ్చుకునే వాళ్ళకు మారిన వాళ్ళు 3000 మంది, మారని వాళ్ళు. అర్థమైందా? పేతురు వాక్యం, ఈయన వాక్యం చెప్తాను ఏంది నాన్న, ఆయన చెప్తాడు కనుక.
ఇక్కడ బోధిస్తున్నటువంటి వాక్యం, బోధించబడుతున్న వాక్యం వినే విశ్వాసి ఏమని వినాలంటే ఇది దేవుని మాట. గాడిద మాట నుండి వచ్చిన దేవుని మాటే. గాడిద మాట నేనెందుకు వినాలి అని బీలా ముందుకు పోయింది అనుకో, కథం మటస్. గాడిద చెప్పింది నువ్వు ముందుకు పోదని. మనిషి ఎక్కువనా గాడిద ఎక్కువనా? చెప్పండి అమ్మా. మనిషి ఎక్కువ. గాడిద మాట అయితే నేను గాడిద మాట అయితేనా? గాడిదే, కానీ దేవుడు వాకిచ్చింది. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏం చెప్తున్నాడు? ఆ మాటను దేవుని మాట అని నువ్వు నమ్మినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చదవండి, కంటిన్యూ చేయండి. అది ఏ వాక్యం? నువ్వు నమ్మిన దేవుని వాక్యం, నువ్వు విశ్వసించిన దేవుని వాక్యం, నువ్వు విన్న దేవుని వాక్యం. ఆ వాక్యమే అది. ఎవరు విశ్వాసులు? మీరు, సంఘస్థం. ఆ వాక్యమే మీరు ఏ వాక్యమైతే దేవుని మాట అని నమ్మినరో విశ్వాసి హృదయములో, ఆత్మలో కార్యసిద్ధి చేస్తుంది, కార్యం చేస్తుంది. ఆయన చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? అయ్యగారి మాట నేను ఎందుకు వినాలి? ఆయన అట్నే మస్తు చెప్తాడు. అర్థమైందా? ఇక అది నీకు పని చేయదు, నీకు పని చేయదు. నువ్వు మనుషుల మాట అని స్వీకరించవద్దు. ఎవరి మాటను స్వీకరించాలి? అది నీలోనికి వచ్చినాక చెవు పెట్టి ఇంటే చెవుల నుండి ఎక్కడికి పోతుంది? బ్రెయిన్కి పోయి, బ్రెయిన్ల నుండి బాడీలో పోయి కార్యం 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 సిద్ధిస్తుందట. కార్యం అంటే కార్యసిద్ధి. కార్యం అంటే పని. కార్యం అంటే పని. సిద్ధించడం అంటే నెరవేరడం. కార్యసిద్ధి కలగడం, కార్యం సిద్ధించడం అంటే మనం అనుకున్నటువంటి పని నెరవేరడం. విశ్వసించినటువంటి విశ్వాసము కార్యరూపం దాల్చి మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావటం, దాని కార్యసిద్ధి అంటారు. నీ మనస్సులో విశ్వసించినప్పుడు అది ఎవరికి కనపడదు. సపోజ్ నువ్వు ప్రార్థనలో విశ్వసించినవు, ఇక్కడ పిల్లర్లు పోసి మంచిగా అద్భుతంగా ఒక మందిరం కట్టబడాలని విశ్వసించినవు. నువ్వు విశ్వసించినప్పుడు ఎవరికి కనపడదు. అది కనపడదా? కనపడదు. ఆ విశ్వాసం కార్యం సిద్ధించినప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే అంటే వాక్యము నీలో ఏం చేయాలి? కార్యాలు చేయాలి, పనులు చేయాలి. వాక్యం పనులు చేస్తలేదు అంటే మీరు టాబ్లెట్ వేసుకునేటప్పుడు సరిగా మింగలేదు, ఉమ్మేసిరు. మీరు టానిక వేసినప్పుడు పిల్లలకు వాళ్ళు ఉమ్మేసిరు, అందుకే జరగబోలే, దగ్గుపోలే. అయ్యారు మందులు వేసుకోమని ఇస్తే మీరు మందులు వేసుకుంటారు. వేసుకున్నట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించి పక్క పోయి పక్కనేసి ఉత్త నీళ్ళు మిగుతున్నారు. మహా నటన. మీకు రోగం ఎట్లా పోతుంది? రోగం ఎట్లా పోతుంది? కార్యసిద్ధి ఏం కావాలంట? వాక్యం లోనకెళ్ళి మీతో పనులు చేయించాలి. పనులు చేయించట్లేదంటే, మీరు చెయ్యట్లేదంటే మీరు ఇంకా శరీర సంబంధమైన పిల్లలే కదా. ఎన్ని సంవత్సరాలు అయినా అయ్యగారు ఇంట్లో ఉన్న భర్త భార్య మీద అయ్యగారికి కంప్లైంట్ వస్తున్నాయంటే వాక్యం ఎక్కడ పోతుంది? ఎన్ని సంవత్సరాలు అయినా అయ్యగారి మీద విశ్వాసి కంప్లైంట్ ఇస్తుందంటే వాక్యం ఎక్కడ పోతుంది? ఎన్ని సంవత్సరాల మందిరానికి పోయినా పిల్లల మీద తల్లిదండ్రులకు కంప్లైంట్ వస్తున్నాయంటే వాక్యం ఎక్కడ పోతుంది? కార్యం చేయట్లేదు. నువ్వు ప్రాపర్ గా వాక్యాన్ని లోనికి తీసుకుంటే ఏం చేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి దేంట్లను ప్రాణం ఆత్మ. ప్రాణం అంటే రక్తం. రక్తంలోనికి, ఆత్మలోనికి, కీళ్ళలోనికి, మూలలోనికి అది విభజించుకుంటా, సందు లేదు, సందు చేసుకుంటా పోతుంది. దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. నువ్వు కరెక్ట్ గా మందిరంలో మనస్సు పెట్టి ఇంటే, అది దేవుని వాక్యం అని నువ్వు నమ్మి స్వీకరిస్తే
అది ఎక్కడికి పోతుందంట? నీ బ్లడ్ లోనికి వెళ్తుంది. బ్లడ్ సరఫరా కాని అవయవం ఏదన్నా ఉంటుందా? ఉంటుందమ్మా? నడినెత్తి నుంచి అరికాలు వరకు బ్లడ్ సరఫరా కాని ప్లేస్ ఎక్కడన్నా ఉంటుందా? అంటే రక్తంలోనికి వెళ్ళి కీళ్ళు మూలుగులు విభజించుకుంటా పోతుందంట. హృదయములోనికి, ఆత్మలోనికి, హృదయములోనికి ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో ఆ హృదయములోనికి వెళ్ళి దేవుని వాక్యం ఎందుకనగా రెండంచులు కదా, ఇది మొత్తం నరికేస్తుంది, కోసేస్తుంది. యాటను కోస్తే చూస్తారు కదా, కోడిని కోసేటప్పుడు చూస్తారు కదా, ఇంకా జంతువులను కోసేటప్పుడు చూస్తారు. ఎట్లా తోలు ఎట్లా కొలుస్తారమ్మా? అవయవాలు ఎట్లా కొలుస్తారు? మూలు బొక్కలు ఎట్లా తీస్తారు? అలా రెండంచులు గల ఖడ్గం ఈ శరీరంలోనికి వెళ్తుందంట, దూసుకుంటే వెళ్తుందంట. వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? దూరుకుంటా లోనకి వెళ్ళి శరీరంలోనికి వెళ్ళి టాబ్లెట్ వేయగానే 110 మీద ఉన్న జ్వరం 101 మీద ఉన్న జ్వరం చల్లగా చెమటలు పడుతుంది. ఏం చేసింది అది? లోనకి వెళ్ళి ఏం చేసింది అది? అమ్మయ్య చల్లగానే అమ్మయ్య ఇప్పుడు పర్వాలేదు రాత్రి. ఇది కూడా లోనకి వెళ్ళి దూరుచు ఏం చేస్తుందో తెలుసా? అద్భుతమైన పని చేస్తుంది. అద్భుతం, ఆశ్చర్యం. మీరు కరెక్ట్ గా ఈ వాక్యాన్ని మీ మనసుకు ఎలిగిస్తే, మీ హృదయంలోనికి పంపితే, మనసు పెట్టి ఇంటే మీ ఆత్మీయ జీవితం స్థిరపడిపోతుంది. వినకపోతే ఇక నిన్ను ఎవడు స్థిరపరచలేడు, ఎవరు స్థిరపరచలేడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఎవరు మాట్లాడుతున్నాడు? 22 నుంచి చదవండి. పౌలు మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషుని బట్టి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరం. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు, అంతరంగ పురుషుని బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేనేం చేస్తున్నా? దేవుని వాక్యాన్ని బట్టి నేను ఆనందిస్తున్నా. కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుతుంది. అది నా మనస్సులో ఉన్న దేవుని వాక్యముతో పోరాడుతూ, నా అవయమందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ, నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు విన్నటువంటి వాక్యం బట్టి ఆత్మ సంతోషిస్తుంది. వాక్యం విన్నప్పుడు బతికితే ఇలా బతకాలరా. ఎక్కడ? వాక్యం వినేటప్పుడు కళ్ళ పంటి నీళ్లు రాలుతాయి, హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది. బతికితే ఈ రోజు నుండి ఇలా బతకాలనిపిస్తుంది. ఆమెను చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాక ఆత్మీయ జీవితం తాగమైపోతుంది. ఆమెను చెప్పి ఇంటికి వెళ్ళాక మందిరంలో చూస్తేనేమో కళ్ళ పొంటి ఉల్లిగడ్డలు కోస్తుంటే నీళ్లు రానట్టే వద్దన్నా వస్తాయి. ఇంటికి వెళ్ళిపోయే వరకే ఆ జీలు, ఆ ఆసక్తి, ఆ భక్తి ఎటుమయమైపోతుంది. చెప్తుంది ఇది వాక్యం. ఆ వాక్యము అంతరంగ పురుషుడు అంటే ఆత్మలోనికి దూరుకుంటా వెళ్ళి అవయవాలలో పాప నియమం ఉన్నదట. ఏమన్నట? అది అవయవాలలో గూడు కట్టుకుని ఉన్నాయి. నీ కళ్ళకు కొంత పాపం ఇష్టం, నీ చెవులకు కొంత పాపం ఇష్టం, నీ చేతులకు కొంత పాపం ఇష్టం, నీ కడుపుకు కొంత పాపపు చేష్టలు ఇష్టం. అంటే నీ అవయవాలను కొన్ని పాపాలకు కట్టు బానిసలుగా సంఖ్యలతో బిగించేసినావు. ఈ వాక్యం పోయి ఏం చేస్తుందంటే పోరాటం చేస్తుంది. ఒక్కొక్క అవయవంలో ఉన్న పాపాన్ని చిన్నగా చిన్నగా కడిగేస్తుంది అన్నమాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే ప్రాణాత్మ అంటే రక్తంలోనికి, ఆత్మలోనికి, కీళ్లలోనికి, మూలుగులలోనికి, అవయవంలోనికి దూరుచూ వెళ్ళి అవయవాలలో ఉన్న పాపముతో పోరాటం చేస్తుంది. బట్ నువ్వు ఒకటి చెయ్యాలి. టాబ్లెట్ వాక్యంలోనే పోవాలి కదా. అందుకే ఏ ప్రభావం ఏమో తెలుసా? ఇనుట మటుకు పొద్దుగురు ఇంద్రియులు, చూసుడు వరకు కళ్ళు గొట్ట కూడా చూస్తాడు, వాక్యం మాత్రం లోనకి పోదని యేసు ప్రభువు చెప్పేశారు కదా. ఈ మోకన నేను చెప్పేస్తే సాయంత్రం వరకు చెప్పినా ఎలా వింటారు మీరు?
అయ్యగారు బాగా చెప్పేశాడు నాకు. ఏమైపోయింది మరి? అది లోనకు పోలే. అది లోనకు పోతే కార్యసిద్ధి బాడీ యాక్టివేషన్ అవుతుంది వెంటనే. సెల్ ఫోన్ లో సిమ్ వేస్తే ఎలా రీఛార్జ్ చేస్తే యాక్టివేషన్ అవుతుందో, వాక్యం లోనకు పోగానే అది అవయవాలలో ఉన్న పాపముతో చిన్నగా యాంటీ బ్యాక్టీరియల్ ఏం చేస్తుంది? ఇది పోరాటం చేస్తుంది, వైరస్ చంపేస్తుంది. ఇదిగో ఏ అవయవం అయితే పాపం గూడు కట్టుకొని ఉందో ఆ అవయవాలలో ఉన్నటువంటి పాపముతో వాక్యం ఏం చేస్తుందంటే పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో అప్పుడు ఏం జరుగుతుంటదంటే, అంటే దేహం అంటే ఏంటి? ఒక అవయవం కాదు కదా. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, శరీరం అంతా కన్నే ఉంటే మిగతా అవయవాలను ఎక్కడ ఉంటాయి? శరీరం అంతా చెవే ఉంటే మిగతా అవయవాలను ఎక్కడ ఉంటాయి? శరీరం అంతా గుండె ఉంటే మిగతా అవయవాలు, అంటే అవయవాల సమ్మేళనమే శరీరం. అంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పాప వ్యసనం ఉంటుంది కదా. ఒక్కొక్క అవయవానికి, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, ఒక పాపానికి అలవాటు పట్ట అలా కళ్ళ పగిచి కూడా చూసుకోవాలనిపిస్తుంది. చెవులు ఉన్నాయి, ఒక రకమైన పాపం. నాలుక ఒక రకమైన పాపం. ముక్కు వాసన వస్తుంది, ఒక రకమైనటువంటి అంటే పోయి చూద్దాం అక్కడ ఏదో మంచి మటను చికెను వాసన వస్తుంది, తీసుకుపోతాడు మనసును. అంటే అవయవాలు ఒక్కొక్క పాపానికి ఏం చేస్తాయి? ఊరు కట్టుకొని ఉంటాయి. ఈ అవయవాలలోనికి వాక్యం వెళ్ళి కార్యసిద్ధి చేస్తుందంట. కార్యసిద్ధి చేస్తుంది, దూసుకుంటే వెళ్ళి ఆ పాపపు అవయవాలతో, పాపముతో, ఆలోచనలతో, అవయవాలతో శరీరంలో పోరాటం చేస్తుందంట. శరీరంలో పోరాటం చేస్తుంది. ఈ పోరాటం చేసి శరీరంలో ఉన్న పాపాన్నంతా రోజు రోజుకు బయటికి వెళ్ళగొట్టేస్తుంది. అప్పుడు ఆత్మకి ఏమవుతుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఎక్కడ నడపడాలి? లోపల అంటే జేబులో కాదా? బైబిల్ సంఖలో కాదా? బైబిల్ని గుండె మీద పెట్టుకుంటే కదా? బైబిల్ని తలకాయ కింద పెట్టుకుంటే కదా? బైబిల్ని కడుపు మీద పెట్టుకుంటే కదా? ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ నాటుకోవాలి? లోపల ఏం నాటబడాలి? వాక్యము లోన నాటబడినది దేన్ని రక్షించగల శక్తి గలది. చూసావా? అంటే వాక్యంలో ఏమున్నదంటే, వాక్యం విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆత్మను రక్షించగలిగి పోరాటం చేస్తుంది కదా. అంటే నీ దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళగొడుతుంది. అప్పుడు నీ ఆత్మకు ఏమొస్తుంది? రక్షణ శక్తి వస్తుంది. ఏమొస్తుంది? రక్షణ వస్తుంది, శక్తి వస్తుంది. ఎలా శక్తి వస్తుంది? ఎలా రక్షింపబడుతుంది ఆత్మ అంటే, పేతురు రాసిన పత్రిక వాక్యం ఏమిస్తుంది? ఆత్మను రక్షించగల శక్తి గల వాక్యం. ఎలా రక్షిస్తుందంటే, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణను, విశ్వాసమునకు కలుగు ఫలితం. అయ్యా, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతా, నాకేంటి లాభం? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకేంటి లాభం? విశ్వాసం వలన కలిగే ఫలితం ఏంటి? నువ్వు పని చేస్తావు, పొద్దుగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఫలితం ఏమొస్తుంది? 500 రూపాయలు కూలి వస్తుంది. నెల రోజులు ఉద్యోగం చేస్తావు, ఫలితం ఏమొస్తుంది? 50,000 శాలరీ వస్తుంది. యేసు క్రీస్తు నందు ఆయనను, క్రీస్తును గూర్చిన మాటలు విని ఆ వాక్యాన్ని, అంటే ఆ వాక్యం వింటే ఆ వాక్యం లోనకెళ్ళి విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విశ్వాసం వలన కలుగు ఫలితం ఏంటట? విశ్వాసము వలన కలుగు ఫలితం ఏంటది? ఆత్మరక్షణ. అంటే వాక్యం లోనకు వెళ్ళి నిన్నేం చేస్తుందంటే, నీ శరీర అవయవాలలో ఉన్న పాపాన్ని బయటికి పంపించేసి నిన్ను ఆత్మీయంగా ఏం చేస్తుంది?
రక్షిస్తుంది, బలపరుస్తుంది, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. విశ్వాసం నీ ఆత్మను ఏం చేస్తుందంటే రక్షిస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తుంది. ఓకే, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటాడో తెలుసా? గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, అయితే మనము నశించుటకు వెనుకటి వారము కాము, కానీ దేనట? దేని రక్షించుకోవాలి? ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసము వెనకకపోతే ఏమైపోతుందట? వెనకం చేస్తే ఏమైతుంది? విశ్వాసములో వెనకకు వెళితే ఆత్మ నశించిపోతుంది. మనము నశించుటకు వెనుకటి వారము. ఏంటి వెనుక తీసేది? విశ్వాస జీవితంలో, ఒక సంఘంలో, ఒక విశ్వాసిగా జీవించే జీవితంలో, విశ్వాస జీవితంలో వెనకకు పోయే ఛాన్స్ ఉందా? ఉంది. విశ్వాసంలో నుంచి తప్పిపోయే ఛాన్స్ ఉందా? ఉంది. వెనకటి వారము కాము. విశ్వాసంలో వెనుకకు పోతే ఆత్మకు రక్షణ లేదు. ఆత్మకు రక్షణ ఉందా? ఆత్మకు రక్షణ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాస జీవితంలో. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. అంటే ఆత్మీయ జీవితానికి, ఆత్మరక్షణకు, ఆత్మ స్థిరత్వానికి వాక్యం బలంగా పనిచేస్తుంది. వాక్యం వలన కలుగు విశ్వాసం బలంగా పనిచేస్తుంది. ఈ విశ్వాసము ద్వారా రక్షింపబడ్డ నీవు, విశ్వాసిగా అయిన నీవు ఎప్పటి వరకు ఈ విశ్వాసం ఉండాలి? అందుకే పౌలు భక్తుడు రాస్తాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం, మీ సొంత రక్షణను. ఏ రక్షణను? సొంత రక్షణను. మీకు దేనికి ఇచ్చాడు యేసుక్రీస్తు రక్షణ? దేని రక్షించుకోమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆ శరీరము కేవలం ఆత్మయే ప్రయోజనమైనది. ఒకటి నిష్ప్రయోజనమైంది అంటే ఇంకొకటి ఏంది? ప్రయోజనమైంది అని అర్థం. ఏంటి ప్రయోజనమైంది? ఆత్మ. దేన్ని రక్షించుకోవాలి? ప్రయోజనమైన దాన్ని రక్షించుకోవాలి. ప్రయోజనం లేని దాన్ని రక్షించుకోకూడదు. ప్రయోజనం లేనిది నిష్ప్రయోజనమైంది అంటే ఏంటిది? శరీరం. ప్రయోజనం లేనిది. ప్రయోజనమైనది ఆత్మ. ఆత్మను రక్షించుకోవాలి. కానీ ప్రయోజనం లేని శరీర రక్షణ గురించే ఆరాటపడుతుంది. ప్రయోజనం లేని శరీర రక్షణ, శరీర అవసరతలు, శరీర సంబంధమైన వాటి కోసమే ఆరాటపడుతున్నాం తప్ప యేసుక్రీస్తు ప్రభువారు గాని, పరిశుద్ధాత్ముడు గాని, దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూడా శరీరాన్ని రక్షించుకోండి, శరీరాన్ని కాపాడుకోండి, శరీరం కోసం బతకండి అని చెప్పిండా? అందుకని ఎబ్రీ పత్రికలో ఏముంది? ఆత్మను రక్షించుకొనుటకు మనం వెనక తీసేవారము కాము విశ్వాసములో. కాబట్టి మీరు ఏం చేయమన్నాడంటే భయముతో, వణకుతో. ఏ రక్షణ? సొంత రక్షణ. అంటే దేనికి రక్షణ? శరీరానికి రక్షణ. దుస్తువులు శరీరానికి ఏమిస్తాయి? రక్షణ ఇస్తాయి. గొడుగు రక్షణ ఇస్తుంది. చలికోటు, రెయిన్ కోటు ఏమిస్తాయి? దేనికి? శరీరానికి. చెప్పులు వేసుకొని నడవాలి. ఎందుకు? పాదరక్షకులు. నువ్వు శరీరాన్ని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావు, కానీ దేన్ని రక్షించుకోవాలంట? ఆత్మను రక్షించుకోవాలి. ఈ ఆత్మ రక్షణను భయముతో, వణకుతో. ఎందుకు భయం? ఎందుకన్నా? ఎందుకు? మన రక్షణను కొనసాగించుకోవడానికి భయం ఎందుకు? వణుకెందుకు? గడగడ వణుక అన్నా, గజగజ వణుక అన్నా. ఎందుకు వణికేది? ఎందుకు? భయం ఎందుకు? వణికేది ఎందుకు? భయం ఎందుకు అంటే నీ విశ్వాసంలో నుంచి నువ్వు ఏ క్షణమైనా జారిపోయే ప్రమాదం ఉంది. నీ విశ్వాస జీవితంలో నుంచి ఎప్పుడైనా తప్పిపోయే ప్రమాదం ఉంది. నీ విశ్వాస జీవితంలో నుంచి ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంది. పేతురు ఎంతో బలంగా ఉన్నాడు, జారిపోలే. ఎంతో మంది జారిపోయారు విశ్వాస జీవితంలో నుంచి. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఆత్మీయ జీవితంలో సోమరితనం పనికిరాదు. ఆత్మీయ జీవితంలో బద్ధకం పనికిరాదు. నీ రక్షణను భయము, వణుకు వీటితో నువ్వు కాపాడుకుంటూ ఉంటేనే విశ్వాస జీవితం ఉంటది తప్ప లేకపోతే విశ్వాస జీవితం
ఆత్మీయ జీవితం ఉండదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప రక్షణ! ఒక మనుషుడు లోకమంతా సంపాదించినట్ట ఆత్మను సంపాదించుకోలేదు, ఆత్మరక్షణ సంపాదించుకోలేదు. లోకమంతా సంపాదించుడు కానీ ఏ రక్షణ లేదు. ఏం ప్రయోజనం అంటున్నాడు. అందుకోసమే ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! ఆత్మకు దేవుడిచ్చిన రక్షణ, యేసు క్రీస్తులో ఉన్న రక్షణ, విశ్వాసము ద్వారా నీ ఆత్మకు కలిగిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో తప్పించుకోలేవు. ఎప్పటి వరకు నువ్వు కొనసాగించాలి అంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఏమంటాడు? మరణం వరకు నమ్మకంగా ఉండు. నమ్మకంగా అంటే నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. మరణం వరకు విశ్వాసము కలిగి ఉండుము. ఎలా ఉండాలంట? మరణం వరకు అంటే మధ్యలో ఏమైపోతుంది? మరణం వరకు. నేను వచ్చేంత వరకు అన్నీ ఉండంటే అర్థం ఏంటి? ఆయన నేను వచ్చేంత వరకు ఉండు అన్నీ. తీరైన వచ్చే టైం నువ్వు ఎటో పోయినావు అనుకో ఏమైపోతుంది? అర్థమైందా? మరణం వరకు విశ్వాసము కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో స్థిరులుగా ఉండాలి. తప్పిపోయారనుకో ఏముంటది మీకు? ఏముంటదమ్మా? తప్పిపోతే ఏముంటది? ఏముంటది తప్పిపోతే? నువ్వు విశ్వాసిగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నమ్మకంగా ఉండు, నేను వచ్చేంత వరకు నమ్మకంగా ఉండు అన్నాడంటే అసలు ఈ మధ్యలో ఏం జరుగుతుంది? విశ్వాసం నీలో పుట్టినప్పటి నుండి నీ దేహంలో శ్వాస ఆగిపోయేంత వరకు విశ్వాసిగా ఉండు అంటున్నాడంటే మధ్యలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే విశ్వాసానికి పరీక్షలు జరుగుతాయి. విశ్వాసానికి పరీక్షలు. మరి పరీక్షలు రాసే వాళ్ళు పాఠాన్ని నేర్చుకోవాలి కదా. నేర్చుకోదా? ఏంటి మన పాఠం? కొత్త నిబంధన సిలబస్. ఇదేంటి? ఈ బైబిల్ మన సిలబస్. చదవాలని చదవాలి. చదవటం సిలబస్. పాఠాలు బోధిస్తాడు గారు ఇక్కడ. కానీ ప్రాక్టికల్స్ ఎక్కడ చేయాలి? ఆమెను చెప్పినాక బయటికి పోయి ప్రాక్టికల్స్ చేయాలి. మార్కులు ఎక్కడ పడతాయి? పరలోకంలో పడుతున్నాయి, జీవగ్రంథంలో పడుతున్నాయి. అయ్యగారేమో సిలబస్ చేస్తాడు, బయటనేమో ప్రాక్టికల్స్ జరుగుతాయి, మార్కులేమో పరలోకంలో పడతాయి. అంటే నువ్వు ఇక్కడనైనా ఫెయిల్ కావచ్చు, బయట ప్రాక్టికల్స్ కానైనా నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ ఎవరు చెప్పేది? అంటే ఇక్కడ పరీక్షలు విశ్వాసకి ఏం జరుగుతాయంటే పరీక్షలలో పాస్ కావాలి బిడ్డ. నువ్వేం కావాలి? ఏం పరీక్షలు అంటావు అబ్బాయి? చదువురాదు కదా అయ్యగారు, నాకు 7 ముద్ర. అయ్యగారు నాకు 7 ముద్ర. అయ్యగారు నాకు చదువురాదు కదా బైబిల్ చదవడానికి. అంత కాదు. ఈ పరీక్షలకు చదువు లేని పరీక్ష. ఇది అద్భుతమైన పరీక్ష. ఏ పరీక్ష ఇది? చదువు లేని పరీక్ష. A² B² ఇంగ్లీష్ గ్రామర్ ఏది ఉండదు ఈ పరీక్షలకు. ఈ పరీక్షలకు ఏం కావాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, అతి దేవుడికి నేను మరణం వరకు నమ్మకంగా ఉన్నాను చెప్పలే. ఏమమ్మా? ఏమున్నాయంట? విశ్వాసమునకు కలుగు అతి. విశ్వాసానికి ఏమున్నాయి? పరీక్షలున్నాయి. ఏ పరీక్షలు అంటాయి? విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయని చెప్పిండు. సరే, ఒక మంచిది, సంతోషం. ఏ పరీక్షలు అంటాయి? చదవండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందట? ఈ పరీక్ష మీకు ఏం పుట్టిస్తుందట? ఓర్పును, సహనాన్ని, ఓపికను పుట్టించునని ఎరిగి నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందం అని ఎంచుకోవాలి. ఏంటమ్మా ఈ పరీక్ష? నానా విధమైన అంటే శోధన అన్నప్పుడు నీకు నచ్చిన శోధనే రాదు బిడ్డ. నువ్వు పరీక్ష పేపర్ నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు చదువుకొని పోయిన క్వశ్చన్కి క్వశ్చనే రాదా? మనం ఒకటి చదువుతాం, అక్కడికి పోయినాక ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. రాసినవారు అంటే లేరా నేను ఒకటి చదివిపోయినా కానీ ఇంకోటి వచ్చిందిరా అంటే నీకు అనుకున్న శోధనలు రావు. నానా విధమైన శోధన అంటే ఏ యాంగిల పడితే నువ్వు విశ్వాసం నుండి తప్పిపోతావు, ఏ యాంగిల పడితే నువ్వు ప్రార్థనకు రాకుండా తప్పిపోతావు, ఏ యాంగిల పడితే నువ్వు బైబిల్ చదవకుండా మానేస్తావు, ఏ యాంగిల పడితే
అయ్యగారితో నీ సావాసం కట్ అయిపోవాలో, అంటే నానా విధమైన యాంగిల్స్ లో పరీక్ష ఉంటుంది. మరి గుర్తుపెట్టుకోవాలి. నేను చదివినే పరీక్ష పెడితే అది పరీక్ష అన్నారు. అర్థమైందా? నేను చదివినే వాడు పరీక్ష పెట్టింది అనుకో, అదేం పరీక్ష? చూసి రాసినట్టే. నువ్వు ఏ విధంగా పడిపోతావో ఆ యాంగిల్లో పరీక్ష వస్తుంది. అప్పుడు ఆ పరీక్షను ఏమనుకోవాలి నువ్వు? ఆ పరీక్ష ఏంటో తెలుసా? అసలు ఆనందం ఏమనుకోవాలంట? మహానందం. అసలు మహానందమా? ఇక ఏదనుకోవాలో చూడండి. ఇంకో మాట చూపిస్తా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను విశ్వాస సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా ఏంటంటే మీ అంటే ఎవరు? ఫిలిప్పి సంఘస్థులు, ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘస్థులు. మీ అంటే మీరు కూడా ఇప్పుడు ఒలిగొండలో ఉన్న సంఘస్థులు. మీ విశ్వాస అమ్మా మీ విశ్వాస యాగం. విశ్వాస యాగం అంటే ఏంటి? అసలు యాగం అంటే ఏంటిదండి? యాగం అంటే ఏంటిది? యాగం యజ్ఞం. యజ్ఞం యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం ఎట్లా చేస్తారు? దహన బలి. దహన బలి. బలిపీఠం మీద ఏం చేయాలి? దహించాలి, యాగం చేయాలి. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు కోడెదూడను, ఆవు దూడను, పొటేలును ఏం చేస్తారు? బలిపీఠం కట్టి ఈ ఐక్లో బలిపీఠం మీద కట్టెలు వేసి జంతువును వధించి ఆ బలిపీఠం మీద ఆ మంటలలో ఆ అవయవాలను ఏం చేసేది? దహించేది. ఆ దహనం వలన మంచి వాసన. అంటే మంటలలో అవయవాలను, జంతు అవయవాలను దహించడం, దాన్ని యాగం అంటారు. అది దహన బలి అర్పణ. కానీ విశ్వాసులకు వీళ్ళకేంటిదంట? విశ్వాస యాగం అంటే విశ్వాస దహన బలి. అంటే విశ్వాసులు ఏమైపోవాలి? మిమ్ములను కూడా బలిపీఠం కట్టి బలిపీఠం మీద మంట పెట్టి మిమ్మల్ని కూడా మీ అవయవాలను ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి? చెప్పండమ్మా, భయం వేస్తుందా? రియల్గా ఏం చేయం, ఆత్మీయంగా జరుగుతుంది. ఏం చేయాలి? ఆ శరీర కోరికలను, శరీర అవయవాలను. ఇంతకుముందు మనం చదువుకున్నామే, వాక్యము అవయవాలలోనికి, ప్రాణంలోనికి వెళ్ళి అవయవాలలో ఉన్న పాపముతో పోరాటం చేస్తుందంట. ఇది మంట వెళ్తుంది. వాక్యం ఏంటిది? వాక్యము దయించు అగ్ని. అది నీలోనికి వెళ్ళి గూడు కట్టుకొని ఉన్న పాపాలను ఏం చేస్తుందంట? అంటే ఎలా దయించేస్తుంది? ఇక నీకు శ్రమలు వస్తాయి. విశ్వాస యాత్రలో ఏమొస్తాయి? విశ్వాస జీవితంలో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇక నీ శ్రమలలో నువ్వు యాగం చెయ్యబడాలి. శ్రమలలో నువ్వు దయించబడుతుండాలి. శ్రమలలో నువ్వేం చేయాలి? పుటం వేయబడుతూ ఉండాలి. ఏం చేయబడుతున్నారు? పుటం వేయబడుతూ ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. ఏమంటారు అక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో సువర్ణం. సువర్ణం అంటే బంగారం. బంగారానికి ఏముండదంట? అగ్ని పరీక్ష. బంగారం ఎట్లా పుటం వేస్తారమ్మా? బంగారాన్ని బాగా మంటలలో ఏం చేస్తారు? కొలిమిలో పుటం వేస్తారు. బంగారాన్ని, సువర్ణాన్ని కొలిమిలో మంచి మంటలో పుటం వేసినట్టు మీ విశ్వాసం బంగారం కంటే విలువైన విశ్వాసం. బంగారం ఎక్కడ దొరుకుతుంది? కొండలను తవ్వితే దొరుకుతుంది. కొండలను తవ్వితే బంగారం దొరుకుతుంది. నీ విశ్వాసంతో కొండలని పెగిలించవచ్చు. అంటే కొండలో దొరికే బంగారం గొప్పదా? కొండను పెగిలించే విశ్వాసం గొప్పదా? అందుకే అన్నాడు, బంగారము కన్నా బంగారం కొండలో దొరుకుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ గొప్పదా? కొండలో దొరికే బంగారం గొప్పదా? కొండలో దొరికే బంగారాన్ని ఎత్తేసే విశ్వాసం గొప్పదా? దానికంటే విలువైన మీ విశ్వాసం ఏం చేయబడుతుందట? పుటం వేయబడుతుంది. శోధనల చేత పరీక్షింపబడుతుంది. అది విశ్వాసానికి ఏం పరీక్ష? శోధనల చేత. ఏం శోధనలు? రకరకాల శోధనలు. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో
అగ్ని వంటి మహాశ్రమలు. ఏ శ్రమలు? ఏ శ్రమలమా? అగ్ని లాంటి మహాశ్రమలు. కనపడవు శ్రమలు. శ్రమలు రాగానే తట్టుకోలేక కొంతమంది వస్తారు. కొంతమంది జీవితాన్ని ఈ శ్రమలు నాకొద్దు, ఈ బాధ నేను అనుభవించలేను, మందాయి చేస్తారు, ఊరేసుకొని చేస్తారు. కొంతమంది దేవుని రోజులు పెట్టుకుంటారు, లోకంలోనికి వెళ్ళిపోతారు. ఆ శ్రమలను, అవమానాలను, నిందలను అంటే ఏ రకమైన వస్తాయో తెలియదు. అగ్ని వంటి అంటే ఆ శ్రమలు అనుభవించడం కన్నా చావే మేలు అనుకుంటున్నారంటే ఆ శ్రమలు ఎలాంటివి చూడండి మీరు. అగ్ని వంటి శ్రమలు. అర్థమైందా? బంగారము అగ్నిలో పుటం వేయబడుతుంది. శ్రమల లాంటి, అగ్ని లాంటి శ్రమలలో నీ విశ్వాసం ఏమైతుంది? ఏమైపోతుందమ్మా? ఇక నువ్వు మందిరానికి వస్తావా? ఇలాంటి మంటల్లో నీ విశ్వాసాన్ని తగలబెడితే అగ్నిలో తగలబడుతున్నటువంటి శ్రమలు, కొలిమిలో బంగారానికి ప్రాణం ఉండదు. నీకేముంటుంది నీ దేహానికి? మరి నిన్ను మంటలు తగలబెట్టి ఎట్లుంటది? కొంతమంది అంటారు ఈ బాధ అనుభవించటం కన్నా చావడం బెటరా. అంతెందుకు, యోనా దగ్గరికి వెళ్ళండి. ఏమంటున్నాడు? బాధ కలిగిందంట. ఆ బాధను తట్టుకోలేక దేవుడికి ప్రార్థన చేస్తున్నామని నన్ను చంపి. అంటే అంటే బాధ కనిపించదు, ఆ పెయిన్, ఆ మంట ఎంత ఉంటుందో చూడండి. బాధ కనిపించదు, ఆ మంట ఎంత ఉంటుందో చూడండి. అలాంటి శ్రమలు. నేను వస్తావా? చర్చికి వస్తావా? ప్రార్థనకు వస్తావా? అయ్యగారు బతులన్నా రావు, అమ్మగారు బతులన్నా రావు. అయ్యా మేము గుడికి రాము. ఏం చేస్తాం? ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. ఇంట్లోనే ఉంటాం, మేము ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. మా కొడుకు వద్దంటుండు, మన కేసులో వచ్చి రావట్లేదు. మా ఆయన వద్దంటుండయా. ఏమైందమ్మా? ఇంట్లో మంచి జరగట్లేదయ్యా మాకు. ఈశ్వరం నమ్ముకున్నాక శ్రమలు పోవాలి, బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, కానీ ఇంకెక్కువ అవుతున్నాయ్యా. చర్చికి రాకుండా ఉంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఏమైంది విశ్వాస జీవితం? ఏమైంది విశ్వాస జీవితం? ఇంతలోనే అయిపోయిందా? మరణం వరకు మధ్యనం అయిపోయింది విశ్వాసం. కొలిమిలో పుటం వేస్తున్నాడు. స్వచ్ఛత పరీక్షని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు తెలుసా? అమరుడు సార్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను ఎలా ఇచ్చాడట? పుటం అంటే బంగారాన్ని పుటం వేస్తే బాగుంటది, మనుషులను పుటం వేస్తే ఎట్లుంటది? బంగారానికి పానం లేదు, నువ్వు ఎంత కరగదీసినా అరగదీసినా అది మొత్తుకోదు. కానీ మనుషులను కొలిమిలో పెడితే, నేను మిమ్ములను ఏం చేశానంట? పుటం వేశానంటే మీ శరీరాలను తీసుకొని మంటలు తగలబెడతలేడు, మీ విశ్వాసాన్ని పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో. అది మరి పరీక్ష అంటే. నువ్వు తట్టుకోలేని ఇబ్బందులు, ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయలేని ఇబ్బందులు, ఆత్మీయ జీవితంలో కొనసాగలేని పరిస్థితులు. నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, సంఘంలో ఉండలేను, విశ్వాస జీవితంలో తట్టుకోలేకపోతున్నాయా. ఏంటి? విశ్వాసానికి కలిగే పరీక్షలు, 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 పరీక్షలు. విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి కలిగే పరీక్షలు. ఈ పరీక్షలలో, ఇబ్బంది కొలిమిలో, అగ్ని వంటి మహాశ్రమలలో నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు, నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు, ఇప్పుడు చెప్పండి, పసిపిల్లలు ఎట్లా తట్టుకుంటారండి? మనం ప్రారంభంలో చూసాం కదా, పసిపిల్లలు. ఇంకా మీరు పసిపిల్లలే అనియు, క్రీస్తు నందు పసిబిడ్డలనియు, ఆత్మ సంబంధంగా మీతో మాట్లాడలేకపోతున్నాననియు, మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉండి పసిపిల్లలుగా బతున్నారు, బాలుడుగా ఉన్నారని, ఎదగలేదని, వయస్సు రాలేదని, ఈ పసిపిల్లలు ఈ ఇబ్బందుల కొలిమిలో నిలబడగలుగుతారా? చెప్పండి. ఆత్మీయ జీవితంలో పసిపిల్లలుగా ఉన్నవారు, ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉన్నవారు, ఆత్మీయ జీవితంలో ఎదగని వారు, ఇబ్బంది కొలమిలో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, పుటం వేస్తున్నప్పుడు మీరు విశ్వాసులుగా సంఘంలో ఉంటారా? ఆత్మీయ జీవితంలో మీరు నిలబడతారా? అందుకే యేసు ప్రభువారు బహుమానం చెప్పాడు. ఏమని? 3 రకాలంట. విత్తువాడు విత్తనాలు ఇస్తే కొన్ని బండ మీద పడేయట, ముళ్ళ పొదల పడేయట, మంచి నేల పడేయట.
ఏమన్నారు? బండ మీద పడ్డారు. ఓ దేవుని కోసం ఇది చేస్తా, అది చేస్తా, దేవుని పని ఇలా చేస్తా, అలా చేస్తా, కావలసి ఉంటే నా ప్రాణాన్ని ఇస్తా, వేరు లేనందున ఎగిరి పడ్డోళ్ళంతా ఆకుల్లాగా అనిగమనిగు. అయ్యగారు ఈ విశ్వాసులను చూసుకొని ప్రారంభంలో అబ్బా ఎంత బలమైన విశ్వాసులు దొరికిండ్రా అనుకుని అయ్యగారు చూసుకోరు. ఎగిరిపడ్డ విశ్వాసులందరూ ఏమైపోయారంటే వేరు లేనందున ఎండిపోయారు. వెళ్ళిపోతారు. ఎవరంటే ఎవరు? లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పాడు యేసుక్రీస్తు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతుంది. ఏది ఆత్మీయ జీవితం నేను వదులుకుంటారా? నేను ఒకే ఒక మాట చదువుతాను. ఇంకో చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు. ఈ శ్రమల వలన ఎవరు కదిలింపబడతారు? అస్థిరులు, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేని వాళ్ళు, ఆత్మీయ జీవితంలో ఎదగని వారు, ఆత్మీయ జీవితంలో పసిపిల్లలు, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించకుండా శరీరానుసారంగా మనస్సు ఇంకా కలిగి జీవిస్తున్నవారు ఉంటారా? వీళ్ళు ఉండరు. ఏమైపోతారు? మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాసమును. అందుకనే కింద అంటాడు, కింది వచనంలో, మనము శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు చెప్పాలి, అయ్యా యేసుప్రభు నమ్ముకుంటే అంత జరుగుతుందంట, ఏ బాధ రాదంట, కష్టం రాదంట, కన్నీరు రాదంట, ఇబ్బంది రాదంట, రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, అప్పులు పోతాయి, అన్ని పోతాయంట, అంత మంచిగా జరుగుతుందంట. అంత రివర్స్ జరుగుతుంది. అంత రివర్స్ జరుగుతాయి. రివర్స్ జరిగే వరకే విశ్వాసంలో ఉంటావను. అనుకున్నదొక్కటి అయినదొక్కటి. నువ్వు ఒకటనుకో నమ్ముకున్నావు, కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది. అందుకే ముందే చెప్పాలి. ఏమని చెప్పాలి? మేము ముందుగానే చెప్పినామమ్మా. ఏమని? మనం శ్రమల కోసమే నియమింపబడ్డాం. మనం క్రీస్తు పక్షాన మనం శ్రమ పడాలి. ఈ శ్రమలలో మీరు నిలబడితే 5వ వచనంలో అంటాడు, ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోవునని మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని. ఎందుకు అయ్యగారి ప్రయాసం ఎందుకు అర్థమైపోతుంది? ఒక విశ్వాసిని రక్షించడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళ కోసం టైం కేటాయించి, వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఒక విశ్వాసి రక్షింపబడతారు. ఆ విశ్వాసులు శ్రమలలో నిలబడకపోతే ఆయన ప్రయాసం, నా ప్రయాసం, సేవకుని ప్రయాసం, విశ్వాసులు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండకుండా అలజడులకు, ఇబ్బందులకు, శ్రమలకు, శోధనలకు ఆత్మీయ జీవితాన్ని, సంఘాన్ని, దేవుణ్ణి వదిలిపెట్టి వెనుదిరిగి వెళ్ళిపోతే పడ్డ ప్రయాసం ఏమైపోతుంది? మా ప్రయాసం వ్యర్థమైపోనేమని సేవకుడు ఏం చేస్తున్నాడట? భయపడుతూ. కానీ ఎప్పుడు సంతోషిస్తాడు? 8వ వచనంలో అంటాడు, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితే ఆయన బతాడు. సేవకుడు బతకాలంటే మీరు డబ్బులు ఈ బతుకు కాదు, ఆత్మీయ జీవితం. ప్రభు దగ్గర ఆయనకి ఏముంటది? జీతం ఉంటది. మీరు విశ్వాసములో బ్రతికి ఉంటిరా, స్థిరముగా ఉంటిరా, ఆత్మీయ జీవితంలో మీరు స్థిరపడి ఉంటిరా, మేము బతికినట్టే. ఎందుకు? నేను ఇంతగా కష్టపడేది, ఇంతగా శ్రమ పడేది, ఇంతగా చేసేది ఏంటంటే మీరు ఆత్మీయతలో స్థిరంగా. మీరే స్థిరంగా ఉండకపోతే నా బతుకు నేను ఎలా బతా? నేను బతికేది ఆత్మరక్షణ, ఆత్మలను రక్షించడం కోసం కదా, మీ విశ్వాసులను మిమ్మల్ని స్థిరపరచడం కోసం కదా. మీరే స్థిరంగా లేకపోతే ఈ సేవా జీవితం ఏమైపోతుంది? విశ్వాసులు ఆత్మీయతలో ఏముండాలంట? ఎలా ఉంటారు బిడ్డ? స్థిరులుగా ఎలా ఉంటారు? పసితనంతో ఉంటే ఉండలేరు. శరీరం మనస్సు కలిగి ఉంటే వాక్యం శరీరం వినాలి, రక్తంలోనికి, కీలుగులోనికి, మూలుగులోనికి, శరీర అవయవాలలోనికి వెళ్ళాలి. అది మిమ్మల్ని ఏం చేస్తుంటది? స్థిరపరుస్తుంది. అవిశ్వాసులుగా ఉన్నారనుకో, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు,
సందేహించువాడు ఎవడు వీడు? అస్థిరుడు. సందేహించే వాళ్ళు అంటే అవిశ్వాసులు. విశ్వాసులే కానీ సందేహాలు ఉంటాయి వీళ్ళకు. ఓ ఇట్లా అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది? అవిశ్వాసులు అస్థిరులై తమ సమస్త మార్గములలో అస్థిరులు, క్రీస్తు మార్గంలో నిలబడరు. ఏటైతే క్రీస్తునందు ఉన్న శ్రమలు మిమ్ములను స్థిరపరుస్తాయి. ఈ పరీక్షలో నెగ్గితే ఏమైతే తెలుసా? నేను కూడా చెప్తాను. యోగు సహనము గురించి మనకు తెలుసు కదా. యాకోబు పత్రికలో యాకోబు గుర్తు చేస్తాడు 5వ అధ్యాయంలో 9-10 వచనాలు. యోగు సహనము గురించి 11వ వచనంలో అంటాడు. సహనము గురించి మనకు తెలుసు కదా. ఎవరి గురించి? యోగు సహనము గురించి యాకోబు 5:11. ఏం? సహనం అంటే ఓర్పు. ఓర్పు అంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఓర్పు అంటే ఏంటి? విశ్వాసమునకు కలుగు. యోగుకు దేవుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే ఏంటి? శ్రమలు. ఎన్ని శ్రమలు వచ్చాయి చూడండి. యోగు పరీక్షలన్నిటిలో పాస్ అయినాక దేవుడు ర్యాంక్ ఇచ్చాడు. 7 అంతలా, ఎన్నంతలు? 2 అంతలా. 2 అంతలు. పరీక్షలన్నింటిలో పాస్ అయినాక పరీక్షకు ముందే మెడల్ ఇవ్వాలంటే కూడా ఇస్తాడా? ర్యాంక్ ఇవ్వాలంటే పరీక్షకు ముందే ప్రైజ్ వస్తుందా అమ్మా? ఎప్పుడు వస్తుంది ప్రైజ్? పరీక్షలో పాస్ అయినాం కదా. విశ్వాస జీవితానికి ఆత్మీయం ఎందుకు దేవుడు ఆ పరీక్షలు పెడుతున్నాడంటే ఆత్మీయంగా స్థిరులుగా ఉండాలి. ఇక యోగునొచ్చి పరీక్ష పెట్టవలసిన సాతాను గారి చేతులు ఎత్తేసిపోయినట్టుగా పరీక్ష పెట్ట చెప్పండి. ఏమమ్మా? పరీక్ష పెట్టే సాతాను గారే ఏమైపోయాడు? ఇక నా నుంచి కాదని సిగ్గుతో చేతులు ఎత్తేసిపోయింది. ఇక పరీక్ష శోధించవలసిన వాడే, పరీక్ష పెట్టవలసిన వాడే ఇక ర్యాంక్ ఇచ్చిపోయినాక ఎవరు పెడతాడు పరీక్ష నీకు? సాతాను మీ జీవితాలలో ఆత్మీయ జీవితంలో నుంచి మిమ్మల్ని వెనుకకు నెట్టేయడానికి, ఆత్మీయ జీవితంలో నుంచి మిమ్మల్ని దేవునికి దూరం చేయడానికి నానా విధమైన శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుడు అన్నాడు కదా, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తున్నానన్నాడు. ఈ విశ్వాసం నుంచి తప్పుకోగా మరణం వరకు నమ్మకంగా ఉండు. యోగుకు 2 అంతలు ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. భౌతికంగా ఇస్తాడు, ఆత్మీయంగా కూడా ఇస్తాడు. బట్ ఫస్ట్ ఏముంటాయి నీకు? పరీక్షలు. విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరులుగా ఉండాలి. ఎదిగిన వాళ్ళు బలంగా ఉంటారు. మీరు పసిపిల్లలుగా ఉంటే శ్రమలకు తట్టుకోలేరు, పోతారు. అస్థిరులు పోతారు, ఉండరు. పసిపిల్లలు ఉండరు. మీరు అలా ఉండాలంటే వాక్యంలో ఎదగాలి. శరీర మనసును చంపేయాలి, లోక మనసును చంపేయాలి, అవయవాలలో ఉన్న పాప నియమాన్ని చంపేయాలి. కలుగుతుంది ప్రార్థన.